సపోర్ట్ అవసరమైంది. తన కూతురుని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం కోసం యూకే పర్యటించడానికి సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నాడు. అనుమతి తీసుకున్న తర్వాత ప్రజాప్రతినిధుల కేసులో నమోదైన కేసు అంటే కోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పిన ఏకైక కారణానికి నేను న్యాయస్థానానికి అటెండ్ కావటం ఏంటి అని చెప్పని ఆఖరికి తన కూతురి దగ్గరికి వెళ్ళే అంశాన్ని కూడా వాయిదేసేసుకున్నాడు. ఈ రకమైన అహంకారంతో పెరిగిపోయి రేపు 28వ తారీఖు తప్పనిసరిగా కోర్టు విచారణకు రావాలి అని చెప్పిన నేపథ్యంలో ఆ 28వ తారీఖుని తప్పించుకోవడం కోసం ఈ తిరుమల పర్యటన పెట్టుకున్నాడు తప్ప కోర్టుకి నేను అడుగు పెట్టను అని చెప్పని తన ఆధిపత్య ధోరణి, నేను న్యాయస్థానంలోకి వెళ్ళి బోన్లో నిలబట్టమా, నేను అఫిడవిట్ ఇవ్వటమా అని చెప్పని ఒక రకమైన అహంకారాన్ని ప్రదర్శిస్తే వాళ్ళ వ్యవస్థలను ధిక్కరిస్తా ఏదో ఒక రకంగా ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం కోసం ఈ రోజు తిరుమల పర్యటన పెట్టుకున్నాడు. కానీ అక్కడ ఈ డిక్లరేషన్ అంశం ఎప్పుడైతే ప్రస్తావనకు వచ్చిందో అన్ని అంశాలని వాయిదా వేస్తా నిన్న నేను ఈవినింగ్ 5:15 టైంలో ఆయన ఇంటి ముందుగా ట్రావెల్ చేశాం. ఆయన కాన్వాయ్ మొత్తం బయటకు వచ్చింది. మేము అనుకున్నాం బహుశా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నట్టున్నాడు, బెంగళూరు వెళ్ళిపోవటానికి అని చెప్పని. ఆయన ఒక డ్రామా ప్లే చేయాలని చూశాడు. అది అంటే వీలుగాని పరిస్థితిలా కనిపించింది. నేనేంటి డిక్లరేషన్ ఇవ్వడం ఏంటి అని చెప్పని. తర్వాత వాళ్ళ నాన్నగారు 5 సంవత్సరాలు ఇచ్చాడు, దర్శనానికి వెళ్ళిన వాళ్ళు. మా పాదయాత్ర కూడా శ్రీవారి పాదాల చెంత నుంచే మొదలు పెట్టాను, ఎండింగ్ కూడా ఇక్కడే చేస్తున్నటువంటి ఎందుకు అనేది ఒక వ్యాలిడ్ ఆడియో ఒకటి ఉంది, మీకు వినిపిస్తాను నేను. చాలా మందిని విశ్వాసం వైపు చెప్పే విషయంలో తన కృషి ప్రశంసనీయంగా పెరుగుతోంది. అది మరింతగా పెరగాలని, ప్రభు సేవలో అనిల్ కుమార్ మరింత ముందుకు పోవాలని ఆశిస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదం అనిల్ పైన ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఎవరండి అమూల్యమైన మాటలు చెప్పింది? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ బావగారు అనిల్ గారు హిందూయిజం నుంచి కన్వర్షన్స్ పెంచుతున్నాడు, వాటిని మరింతగా పెంచాలి అని చెప్పని, దానికి మీ అందరూ ఆశీస్సులు కావాలి అని చెప్పని ఆయన కూడా సంతోషం వ్యక్తం చేస్తా ప్రజలకు చేసిన అప్పీల్ అది. అంటే వీళ్ళు హిందూ ఆలయాల మీద దాడి కొనసాగించారు. రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఆలయాల మీద ఏ విధమైన దాడి కొనసాగించారు అని అంటే, మొన్న సుద్దపోసు కబుర్లు చెప్తున్నాడు రమణ దీక్షితులు. ఆయన ఆలయ ప్రధాన అర్చకుడుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరుమల కొండ మీద సుదర్శన యాగం చేశాడు. స్వామివారికి తప్ప వ్యక్తుల పేరిట యాగాలు చేయడానికి ఆస్కారం లేదు కొండ మీద. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆ యాగం కొనసాగింది. ఈ విధమైన ఉల్లంఘనలకి, ఆలయ సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చి మమ్మల్ని అడ్డుకుంటారా, మమ్మల్ని